నమస్తే. నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్‌కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని అలియాబాద్ గ్రామ పరిధిలో వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణాలు ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి అర్హులైన వారికి కేటాయించాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేందర్ డిమాండ్ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం కొన్ని మాత్రమే అర్హులకు ఇచ్చి మిగతావి మరి వందలాది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్ధాంతరంగా మరి పూర్తిగా అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉండి మరి అటు లబ్ధిదారులకు కానీ ఇటు పూర్తిగా ప్రభుత్వాధీనంలో లేక ఇక్కడ పడవ పడ్డట్టే ఉన్నాయి. మరి వీటిని ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిధులు మంజూరు చేసి ఈ డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసి మరి అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తెలంగాణ యువజన సమితి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొండాపూర్ మండలంలో అనేక మంది నిరుపేదలు, ఇండ్లు లేని కుటుంబాలు అనేక మంది ఉన్నారు. అలియాబాద్ గ్రామంలో కానీ ఇంకా కొండాపూర్ కానీ మల్కాపూర్ కానీ తొగరపల్లి, మారేపల్లి మిగతా అనేక గ్రామ పంచాయతీ పరిధిలో మరి అనేక కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు మరి నివసిస్తున్నాయి. వారికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేసి మరి అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అందించాలని దీనికి జిల్లా కలెక్టర్ గారు కానీ మరి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కానీ మరి వెంటనే మరి ఇటీ కంప్లీట్ కానీ ఏవైతే అర్ధాంతరంగా ముగిసిపోయినాయో ఈ ఇళ్లకు వీటిని పూర్తిగా మరి కంప్లీట్ చేసి నిర్మించి లబ్ధిదారులకు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇంద్రమ్మ పథకం పేరుతో కొత్త ప్రభుత్వం మరి ఇంద్రమ్మ ఇవ్వాలని చూస్తుంది కాబట్టి వీటిని ఇంద్రమ్మ పథకంలో కూడా చేర్చి లబ్ధిదారులకు ఇచ్చినట్టయితే వందలాది మంది కుటుంబాలు మరి వారికి ఈ గూడు సౌకర్యం కల్పించినట్టయితే కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఊరు వాళ్ళకు ఇచ్చిన తర్వాత వేరే ఊరు వాళ్ళకు సంగారెడ్డి డిస్టిక్ కొండాపూర్ మండల్ అలియాబాద్ గ్రామంలో మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు నిర్మించి డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామని అందరికీ చెప్పారు. ప్రతి గ్రామంలో చాలామంది అర్హులైన వ్యక్తులకు మరి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. స్థానికంగా ఈ అలియాబాద్లో చాలా మట్టుకు భూములు తీసుకురు కానీ వాళ్ళు నిరుపేదలుగానే ఉన్నారు. వాళ్ళకు గ్రామాలలో చాలామందికి ఇండ్లు లేని స్థితి ఇప్పుడు కనిపిస్తుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాలని చెప్పి దామోదర్ రాజనరసింహ గారు అలాగే కలెక్టర్ గారు ఒకసారి వెరిఫికేషన్ చేసి ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలని, అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలకు కొండాపూర్ మండల మల్లెపల్లి కావచ్చు, గుంతపల్లి, కొండాపూర్, మన తేర్పోల్, అలాగే మల్కాపూర్, తొగర్పల్లి ఈ విలేజ్లల్లో ఇక్కడ తాండాలు అక్కడ కూడా చాలా గ్రామాలల్లో మరి ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు ఇద్దరు అన్నదమ్ములున్నా ఒకే ఇంట్లో ఇరుకుగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఈ ప్రభుత్వం అని వచ్చింది. ఈ ప్రభుత్వం మరి 5 లక్షలు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్తున్నారు. ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు స్థలం కోసం. అలాగే మరి ఆ పథకం కింద ఇక్కడ అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి ఈ బిల్డింగ్లను కంప్లీట్ చేసి ఈ ఇండ్లను వారికి